విటమిన్ సాంగ్స్ ఇవన్నీ ఉండవమ్మా ఇందులో. ఉండే ఇంట్లో ఎలాంటి పాట ఉంటుందంటే చెప్తాను. సో నేను ఈరోజు వేదిక మీద ఆహ్వానించే వాళ్ళు యాక్చువల్లీ చాలా స్పెషల్ పీపుల్ అండి. విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్స్. వాళ్ళందరూ నాకు అండగా ఉండబట్టే నేను ఇలా నాకు ఇష్టం వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా. సార్ సార్ ఎంటకేశం సార్ గురించి ఒక ముచ్చట చెప్పాలి. అరే ఆయన పెట్టిన ముచ్చట వల్లే కదా మేము రాయలేనాం. ఇగో ఎవరు ఫీమేల్స్ వాళ్ళకు ఉన్నారు. సార్ ఏడి సార్? సార్ ఎడిటింగ్ రూమ్ లో మన సినిమా రెడీ చేస్తున్నాడు సార్. ఎడిటింగ్ కూడా వస్తుందా? సార్ ఎడిటింగ్ కూడా వస్తుంది. ఏమన్నా సినిమా కలిసి ఉందా మారా సినిమా? ఆ సినిమా ప్రేమించుకుందా మారా సినిమా? లా 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 లా. నిజంగా కాక ఏడుపు వస్తుందా పాటలు వింటుంటే? ఇప్పుడు సత్యంగా చెప్తున్నా ఏమని అనుకోండి సార్. నువ్వు కూర్చుని కామ్గా ఏడుస్తూ ఉండు, ఎవరితో మాట్లాడక. సో మా ఫ్యాన్స్ వాళ్ళ భార్యల్ని ఈ వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. సో పూర్ణ గారు మీరు తీసుకురండి అందరినీ. జోగనా జోగనా అరే జోగనా ఫ్యాన్స్ లో పోయి ఇటుకుదమ్మా తీసుకోబోరా రే అమ్మ మీరు ఇట్టండి. నమస్కారం రండి అమ్మా రండి రండి అమ్మా. కొంచెం ముందుగా ఇక్కడ వరకు తీసుకొచ్చారా మీరు? అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ అందరూ వచ్చేలా మీ భర్తలు మీ ఫాదర్స్ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే, వాళ్ళు సినిమాలు చూస్తూ ఉంటే వాళ్ళని సరే మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీరు వాళ్ళని వదిలేశారు. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మీ భర్తలు కానీ మీ ఫాదర్స్ కానీ లేకపోతే మేము నిజంగా మేమందరం ఉండం. సో సుఖీ భవ అనే పాట కాజల్ గారు నేను చేసిన పాట ఇది. అండ్ దానికి అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్ అందించారు. సో ఈ పాట మీరందరూ గట్టిగా సాంగ్ లాంచ్ అని చెప్తే అప్పుడు ఏవి ప్లే అవుద్ది అంటారా నా కోసం? కొంచెం ముందరండి. సుఖీ భవ సాంగ్ లాంచ్ అనాలి. గట్టిగా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. స్క్రీన్లో చూడండి.